హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా ముక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. సనత్ కుమారులు వారు పరమశివునికి ఈ విధంగా చెప్తున్నారు. పరమశివ, నీకు యోగము గురించి చెప్పాను, ఇప్పుడు సాంఖ్యము గురించి చెప్తాను విను. సాంఖ్యయోగులు యోగము సాంఖ్యము ఒకటే అనుభావనతో ఈ భవసాగరమును ధరిస్తారు. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే అహంకారం, అహంకారం కంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రకృతి ఎక్కువైనవి. వీటన్నిటికంటే అదుకుడు పురుషుడు. పరమశివ, పంచభూతములు 5, వాటి గుణములైన శబ్దము మొదలగునవి 5, ఇంద్రియములు 10, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి 4, మొత్తము 24 తత్వములు. చేతనుడు అగు పురుషుని ఆశ్రయించుకొని అచేతనమైన ప్రకృతి కూడా చైతన్యవంతమవుతుంది. మొదటి 23 తత్వములు 24వ తత్వమగు ప్రకృతి అనే మహాసముద్రంలో అలల మాదిరి తేలియాడుతూ ఉంటుంది. పురుషునికి ఏ గుణములు లేవు, కానీ ప్రకృతితో చేరిన కారణంగా పురుషుడు కూడా గుణములు కలవాడు అవుతున్నాడు. అందువలన మిగిలిన 23 తత్వములు కూడా పురుషునికి వాటి వాటి గుణములు ఆపాదిస్తాయి. తాను వేరు, ప్రకృతి వేరు, ఈ 23 తత్వములు వేరు అని తెలుసుకున్న పురుషుడు ఈ ప్రకృతిని ఉపేక్ష చేసి పొగలేని నిప్పు వలె ప్రకాశిస్తాడు. అలా కాకుండా ఈ ప్రకృతే తానని అహంకరించి తానే ఈ సృష్టికి లయానికి కర్త అని భావిస్తాడో అప్పుడు పురుషుడు వికారములను పొందుతాడు. ధైర్యంతో ఈ ప్రకృతిని ఎదిరించలేని పురుషుడు ప్రకృతికి వశుడైపోతాడు. తమోగుణ కల్పితములైన ఈ ప్రాపంచిక సుఖముల్లో మునిగిపోతాడు. 25వ తత్వమైన పురుషుడు ప్రకృతిని పట్టించుకోకుండా ఉపేక్షిస్తే 26వ తత్వమైన పరమపదమును పొందుతాడు. కాబట్టి పురుషుడు సత్వగుణమును ఆశ్రయించి తత్వజ్ఞానమును అలవరించుకుంటే ప్రకృతిలో లీనం కాకుండా చిదానంద స్వరూపుడవుతాడు. ఈ 26వ తత్వమే విద్య. కానీ దానికి విద్య, అవిద్య అనే గుణములు లేవు. దానికి ఆది అంతము లేదు, మార్పు లేదు. అజిరామరుడు, అచ్యుతుడు, అనంతుడు ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తుంటాడు. ఓ మహాదేవా, ఈ సాంఖ్యయోగమును అభ్యసించిన వారు చక్కని జ్ఞాన సంపదతో ప్రకాశిస్తారు. రాబోయే అరిష్టములను ముందే కనిపెట్టగల ప్రజ్ఞాపాటవములు కలిగి ఉంటారు. ఎందుకంటే ముందే రాబోయే అరిష్టములను తెలుసుకుంటే వాటిని ముందే నివారించగలుగుతారు. యోగ అభ్యాసకులైన మునులు తమకు రాబోయే అరిష్టములను ముందే తెలుసుకొని సర్వాంగ ధారణతో అన్ని తత్వములు ఏకం చేసి మృత్యువును జయిస్తారు. నీటిలో చేప, మేడిపండులో పురుగులు ఎలా ఉంటాయో అలాగే తాను కూడా ఈ ప్రకృతిలో ఉన్నాను అని తెలుసుకున్న సాధకుడు ఈ ప్రకృతి నుండి విడివడి అవ్యయతత్వమును పొందుతాడు. తామరాకు మీద నీటి బొట్టు మాదిరి పురుషుడు ప్రకృతిలో సంచరిస్తూ కూడా తత్సంబంధమైన వికృతులకు లోను కాకుండా నిర్లిప్తంగా, నిశ్చలంగా, అజరామరంగా వెలుగొందుతాడు. ఈ ప్రకారంగా ప్రకృతిని వదిలిపెట్టిన 25వ తత్వమైన పురుషుడు 26వ తత్వం పొంది విమల
శివ నిరంజన స్వరూపుడై వెలుగొందుతాడు. దానినే ముక్తి అంటారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వము చతుర్థ ఆశ్వాసంలో భాగంగా సనత్ కుమారులు వారు పరమశివునికి సాంఖ్యయోగం గురించి ముక్తి అంటే ఏమిటో వివరించారు. దీనికి మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.